తాళం వేసిన ఇండ్లే అతని టార్గెట్. ఒంటరిగా వచ్చి రాత్రికి రాత్రే అంతా మడతెట్టేస్తాడు. మినిమం 4-5 ఇండ్లలో దోచేస్తాడు. ఏడాదిగా వరుస చోరీలతో హల్చల్ చేస్తున్నాడు. పోలీసులకు సవాలు విసిరిన దొంగను ఎట్టకేలకు నారాయణపేట జిల్లా పోలీసులు పట్టుకున్నాడు. నగలు రికవరీ చేసి కటకటాల్లోకి నెట్టారు. ఇవి నగల షాపులో ఆభరణాలు కాదు. ఓ దొంగతనం కేసులో పోలీసులు రికవరీ చేసిన నగలు. అవును, మీరు చూస్తుంది నిజమే. ఇవన్నీ ఒక్కడే చోరీ చేశాడు. నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలానికి చెందిన చాపల భాస్కర్ జల్సాల కోసం దొంగతనాలు చేయడం వృత్తిగా మార్చుకున్నాడు. తాళం వేసిన ఇండ్లే టార్గెట్ గా దొంగతనాలు చేశాడు. 1 కాదు 2 కాదు, ఇప్పటి వరకు 10ల సంఖ్యలో చోరీలకు పాల్పడ్డాడు. ఎట్టకేలకు పోలీసులకు దొరికిపోయాడు. చాపల భాస్కర్ నేర ప్రస్థానం ఇప్పటిది కాదు, 2016లోనే ప్రారంభమైంది. మక్తల్, ఉట్కూరు, మరికల్, మద్దూరు, నారాయణపేట, మాగనూరు, కోస్గి ప్రాంతాల్లో వరుస చోరీలు చేసి చాలాసార్లు పోలీసులకు పట్టుబడి కటకటాల పాలయ్యాడు. జైల్లో ఉండగా వైద్యం కోసం మహబూబ్ నగర్ ప్రభుత్వ హాస్పిటల్ కి తీసుకొచ్చిన సందర్భంలో ఎస్కాట్ పోలీసుల కళ్ళుగప్పి తప్పించుకున్నాడు. దాదాపు 4-5 ఏళ్ల పాటు బెంగళూరు తదితర ప్రాంతాల్లో ఉన్న భాస్కర్ కొద్ది రోజుల క్రితమే హైదరాబాద్ వచ్చాడు. పలు ప్రాంతాల్లో కూలి పని చేసుకుంటూ జీవనం సాగించాడు. అయితే ఆర్థిక ఇబ్బందులతో మళ్లీ దొంగతనాలు చేయటం మొదలుపెట్టాడు. ఒక్క ఏడాదిలోనే నారాయణపేట జిల్లా పరిధిలో ఏకంగా 13 చోట్ల చోరీలు చేశాడు. ఎప్పటిలాగే మరికల్లో దొంగతనానికి వచ్చిన భాస్కర్ పోలీసులకు చిక్కాడు. తెల్లవారుజామున ఐరన్ రాడ్తో అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమదైన స్టైల్లో విచారించడంతో భాస్కర్ భాగోతం బయటపడింది. భాస్కర్ దగ్గర నుండి దాదాపు 25 తులాల బంగారం, 1.5 కిలోల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వీటి విలువ 21 లక్షల రూపాయలు ఉంటుందని డీఎస్పీ లింగయ్య తెలిపారు. నారాయణపేట జిల్లా ఉట్కూరుకు చెందిన చాపలి భాస్కర్ మహాదేవ్, ఒక 35 ఇయర్స్ ఉంటాయి. అతను పాత నేరస్తుడు. గతంలో మా నారాయణపేట జిల్లాలో జరిగిన దొంగతనం కేసులలో విచారిస్తే 25 తులాస్ గోల్డ్, 140 తులాస్ సిల్వర్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీటి వర్త్ రూపీస్ అందాజ గోల్డ్ వర్త్ 20 lakhs వరకు ఉంటుంది. అండ్ సిల్వర్ వర్త్ రూపీస్ ఒక 1,50,000 వరకు ఉంటుంది. భాస్కర్ అరెస్టుతో నారాయణపేట జిల్లా పోలీసులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఎంతో కాలంగా వరుస దొంగతనాలతో హడలెత్తిస్తున్న భాస్కర్ ను పట్టుకున్న పోలీసులను జనాలు అభినందిస్తున్నారు.